మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. జై గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, చాలామందికి ఈ విషయంలో క్లారిటీ లేదు, కన్ఫ్యూజింగ్గా ఉన్నారు, అసలు ఏమిటి అనేటువంటి తెలియని స్థితిలో ఉన్నారు. ఈరోజు మనకు పరిపూర్ణంగా ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. ఏ మంత్రమైతే ముల్లోకాలను గజగజలాడించిందో, ఏ మంత్రమైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్వయంగా దిగి వచ్చేలా చేసిందో, ఏ మంత్రమైతే సృష్టికి ప్రతి సృష్టి చేసేలా ముందుకు వెళ్ళిందో, ఏ మంత్రానికి వశిష్ఠ మహర్షి సరెండర్ అయ్యారో, ఏ మంత్రానికి విశ్వమంతా కూడా సాష్టాంగ ప్రణామాలు ఆచరించిందో, ఆ అత్యంత శక్తివంతమైనటువంటి ఆ మంత్రం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ విశ్వామిత్ర మహర్షి గురించి మనకు పరిపూర్ణంగా తెలుసు, చాలామందికి చాలా విషయాలు తెలుసు. ఇక్కడ విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షితో ఒకానొక సందర్భంలో గొడవపడడం జరుగుతుంది. సరే, దాని గురించి ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ విశ్వామిత్రుడు అప్పుడు రాజు. విశ్వామిత్రుడితోని పోటీకి దిగినప్పుడు, తన సైన్యాన్ని పంపినప్పుడు, స్వయంగా తానే ముందుకు వచ్చినప్పుడు మిత్రుని యొక్క మంత్రశక్తి ముందు ఏమి చేయలేక నిస్సహాయుడై వెనుదిరుగుతాడు. అప్పుడు రాజగురుడు చెప్తాడు విశ్వామిత్రుడికి, అది దైవబలం అండి, అది శక్తి, నువ్వు ఎలా ఎదుర్కొంటావు నీ దేహబలంతో? అది అయ్యే పని కాదు, మీ బుద్ధి బలం కూడా అక్కడ పనిచేయదు. అక్కడ చేయాల్సింది దైవ శక్తిని ఆశ్రయించడమే. ఇక్కడ విశ్వామిత్రుడు రజోగుణానికి సంబంధించినటువంటి వ్యక్తి. అసలు రాజంటేనే రజోగుణం కాబట్టి అతడు ఏం ఆలోచన చేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వశిష్ఠ మహర్షిని ఢీకొనాలి, ఓడించాలి. సో అప్పుడు ఏమవుతాడంటే, తపస్సు చేయడానికి ఒక మంత్రాన్ని, రాజగురు గారి వద్ద ఒక మంత్రాన్ని తీసుకొని బయలుదేరుతాడు. సరే, కాలక్రమంలో ఏమవుతుందంటే అతడు శక్తిని సముపార్జించుకొని రావడము, ఇక్కడ వశిష్ఠ మహర్షి చే మళ్ళీ ఓడిపోబడము, ఇలా ఒక కొన్ని దఫాలు అయిన తర్వాత ఇతడు ఏం చేస్తాడంటే సంపూర్ణంగా ధ్యానంలోకి వెళ్ళి విశ్వంలోకి వెళ్ళిపోవడం మొదలు పెడతా ఉంటాడు. అప్పటికి చాలాసార్లు మంత్రోపాసన కొన్ని వందల సంవత్సరాలు చేసి ఉన్నాడు కాబట్టి. సో అతనికి ఆ విశ్వం నుండి అద్భుతమైనటువంటి సంకేతాలు రావడం మొదలవుతాయి. అసలు బీజాక్షరాలు ఎక్కడికి వెళ్ళి ఉద్భవించినాయని అనుకుంటున్నారు మీరు? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఈ అక్షరాలు ఏంది, ఈ బీజాక్షరాలు ఏంది, ఈ బీజం నుండి శక్తి ఉత్పన్నమవుతుందా? అసలు బీజాక్షరాలు ఎలా ఉత్పన్నమయ్యాయి? ఐశ్వర్య కుండలి సాధనలో నేను పరిపూర్ణంగా బీజాక్షరాలు ఎలా ఉత్పన్నమైనాయి అని చెప్పేసి ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను. ఇక్కడ ఈయన గ్రహించి ఆ మంత్రోపాసన చేయడం మొదలు పెడతాడు. ఆ మంత్రోపాసన వల్ల ఏం జరుగుతుంది, అసలు ఆ మంత్రం ఏంటి? ఆ మంత్రమే, ఆ మహామంత్రమే గాయత్రి మహామంత్రము. అదేంటంటే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నేను స్టార్టింగ్లోనే సుమారు ఒక 22 సంవత్సరాల క్రిందటనే ఈ మంత్రం గురించి నేను విపరీతంగా పరిశోధన చేయడం ప్రారంభించాను. ఎందుకంటే మంత్రాలన్నిట్లలో కల్లా గాయత్రి మంత్రమే ఉత్తమమైనదని అంటారు కదా. మరి గాయత్రి మంత్రాన్ని పట్టుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎందుకు వెళ్ళలేదు? మంత్రాలలో గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించినటువంటి దైవం లేదు. ఇలా చెప్పినప్పుడు మరి గాయత్రి మంత్రాన్ని జపించినటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎందుకు చేరుకోలేదు కదా? మరి ఇవన్నీ మంత్రాలు ఎందుకు?
ఈ దశమహావిద్యలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్గా గాయత్రి మంత్రాన్ని పట్టుకుంటే సరిపోతుంది కదా అని 22 సంవత్సరాల కిందట నాకు ఇది ఆలోచన రావడం జరిగింది. అంటే ఈ శాస్త్రంలోకి ప్రవేశించిన తర్వాత అంటే సూక్ష్మంగా పరిశీలించేటువంటి ప్రతి వ్యక్తికి వచ్చేటువంటి సహజమైన ఆలోచన ఇది. అప్పుడు నాకు అప్పుడే క్లారిటీ వచ్చింది దీనిపైన. ఏంటి అసలు అంటే ఈ గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏంటి అది తెలుసుకోవాలి. ఫస్ట్ మనం దాన్ని పట్టుకోవాలి. ఇక్కడ ఓం ఓం అంటే ఓంకారం అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. అసలు నిరాకార స్వరూపం నుండి బయటికి వచ్చినటువంటి మొదటి శక్తి, మొదటి శబ్దము, మొదటి సిస్టము ఏదైనా ఉన్నది అంటే ఓమే. ఇదే ఆదిశక్తి. ఓంకారాన్నే ఆదిశక్తి అంటాం. ఆది అంటే మొదటిది. నిరాకారం నుండి అంటే కదలిక లేని స్థితి నుండి కదలిక బయటికి వచ్చింది కాబట్టి ఇది శక్తిగా మారింది. ఇదే కైనటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ నుండి బయటకు వచ్చింది. ఈ ఓం అనేటువంటి దానికి ఇక మనం ఎన్నో చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. సమస్తము ఓమే. ఓంకారాన్ని ఒకదాన్ని పట్టుకుంటే చాలు, మనం ఓంకారం యొక్క స్థితిగా మారిపోతాం. అది దేనికి అనేది మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భూహ, ఇక్కడ ఓం భూర్భువః, ఓం భూర్భువ స్వహ అన్నప్పుడు ఇక్కడ భూహ అన్నప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే ప్రాణానికే ప్రాణమైన, ప్రాణాన్ని సృష్టించేటువంటిది. అంటే ప్రాణానికే ప్రాణము, ప్రాణాన్ని సృష్టించేటువంటిది అంటే ఆధారభూతమైనదని అర్థం. ఇక్కడ భువః అంటే సర్వ దుఃఖములను, ఏ దుఃఖములనండి, సంసారానికి సంబంధించినటువంటి దుఃఖములు కావచ్చు, ఈ భూ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త దుఃఖాలన్నిటినీ కూడా సంపూర్ణంగా పోగొట్టి సువహ అంటే సమస్తమైనటువంటి సుఖాలను ఇచ్చేటువంటిది. ఏ సుఖాలు? ఆధ్యాత్మికమైనటువంటి సుఖాలన్నింటినీ కూడా ఇచ్చేటువంటిది. యత్ అంటే ఏదైతే ఉందని మనం భావిస్తున్నామో, అసలు ఏదైతే సత్యమో, అంటే ఈ చరాచర లోకానికి, ఈ సృష్టికి, ఈ అండపిండ బ్రహ్మాండాలకు మూలం ఏదైతే ఉందో అది. నహ అంటే నా యొక్క, నహ అంటే నా యొక్క, దియహ అంటే బుద్ధులను. ఎవరి బుద్ధులను? నా యొక్క బుద్ధులను, బుద్ధి స్థితిని, మనోబుద్ధి చిత్త అహంకారాలు ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ నిర్మూలిస్తూ బుద్ధి స్థితి వైపు నడిపించేది. అంటే ప్రచోదయాత్ ప్రేరణ చేసేది. ఏదైతే ఉందో, అసలు మూలానికి మూలం ఏదైతే ఉందో తత్ అది. సవితుః అంటే సర్వ జగత్తును కూడా ప్రకాశింపచేసేటువంటిది. సర్వ జగత్తును అంటే ముల్లోకాలను, అసలు సమస్తాన్ని ప్రకాశింపచేసేటువంటిది. సమస్తము అలా నిలిచి ఉండడానికి ఏదైతే కారణమై ఉందో అది. తర్వాత దేవస్య అంతటి పరిపూర్ణమైనటువంటి ఆ దేవం. వరేణ్యం, వరేణ్యం అంటే మనం ఏదైతే కోరాలని అనుకుంటామో అందులో అత్యంత శ్రేష్టమైనది. ఇక అత్యంత శ్రేష్టమైనది కోరదగినది ఏముంటుంది? భగవంతుడి యొక్క తత్వాన్ని. బర్గ అంటే దుఃఖాలన్నింటినీ కూడా, అంటే ఈ ప్రాపంచికమైనటువంటి సమస్త దుఃఖాలన్నింటినీ కూడా పోగొట్టి, ఇక్కడ బర్గ అంటే దుఃఖమే కాదు, శుద్ధ అనేటువంటి మీనింగ్ కూడా ఉంటుంది. ఆ శుద్ధ తత్వాన్ని ఇక్కడ నేను ప్రార్థిస్తున్నాను. ఆ శుద్ధ తత్వాన్నే ఆచరిస్తూ, ఆ శుద్ధతత్వం వైపు ప్రయాణిస్తూ, ఆ శుద్ధతత్వానికే నేను సరెండర్ అవుతున్నాను అని అర్థం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సర్వ దుఃఖాలను పోగొట్టి, సర్వ జగత్తును ప్రకాశింపచేస్తూ, సర్వ ప్రాణాలకు ఆధారమైనటువంటిది, అసలు ఆధారభూతమైనది ఏదైతే ఉందో దానిని నేను ఆశ్రయించి నా సమస్త దుఃఖాలు పాపాలన్నింటినీ కూడా పోగొట్టి నా బుద్ధిని ప్రచోదనం చెందిస్తూ ఆ భగవంతుడి తత్వం వైపు నేను ప్రయాణించుగాక అనేటువంటిది గాయత్రి మంత్రం యొక్క అర్థం.
ఏ మంత్రమైనా కూడా ఆ మంత్రం యొక్క అర్థాన్ని బట్టి మీరు తెలిసినా తెలియకపోయినా ఒక మంత్రాన్ని మీరు జపిస్తున్నారు అంటే దాని అర్థం వైపు దాని భావన వైపు అది తీసుకువెళ్తుంది. ఇక్కడ ఈ గాయత్రి మంత్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 24 బీజాక్షరాలు ఉంటాయి. ఈ 24 బీజాక్షరాలు సమస్త జగత్తును అంటే సృష్టి ప్రారంభమైనప్పటి నుండి కొనసాగుతుండేటువంటి వాటిలలో అతి ఉత్తమమైనటువంటి ప్రకాశిస్తూ ఉండేటువంటి ఏదైతే ఉంటుందో వాటి యొక్క బీజాక్షరాలన్నీ కూడా ఈ గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. అంటే మీరు ఒకసారి గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నారు అంటే మీ శరీరంలో 24 శక్తి కేంద్రాలు ఒకేసారి ప్రచోదనం చెందడం మొదలవుతుంది, ప్రకంపన స్థాయిలోకి రావడం మొదలవుతుంది. 24 బీజాక్షరాలు ఎట్ ఏ టైంలో చైతన్యవంతం అవుతాయి. అంటే అత్యంత శక్తివంతంగా మీరు మారుతున్నారు. కానీ దేనివైపు అత్యంత శక్తివంతంగా మారుతున్నారు అంటే ఆ పరమాత్మ వైపు మీరు మారుతున్నారు. విశ్వంలో ఇదే అత్యుత్తమమైనటువంటి మంత్రము. దేనికి మీరు భగవంతుడి వైపే వెళ్ళాలి అని అనుకుంటే, ఇప్పుడు ఓంకారాన్ని మనం కనుక తీసుకున్నట్టయితే ఏకాక్షరం, అది పంచాక్షరి, పంచదశి ఇలా ఉన్నాయి. ఇక్కడ 24 బీజాక్షరాలు ఒకే ఒకసారి మనం జపం చేయడం వల్ల ప్రకంపన స్థాయిలలో అత్యున్నతమైనటువంటి చైతన్య స్థితిని తీసుకుంటూ ముందుకు తీసుకువెళ్తుంది. ఎటు తీసుకువెళ్తుంది? భగవంతుడి తత్వం వైపు తీసుకువెళ్తుంది. ఒకేసారి ఇన్ని బీజాక్షరాలు కదిలింప చేయడం మూలన అపారమైనటువంటి శక్తి అనేది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ శక్తి అంతా కూడా దేని వైపు వెళ్తుంది అంటే భగవంతుడి తత్వం వైపు వెళ్తుంది. ఇది ఎట్టి పరిస్థితులలోనూ గాయత్రి మంత్రాన్ని నాకు భగవంతుడే కావాలి, భగవంతుడికి సంబంధించినటువంటి శక్తి అంతా కూడా నాకు కావాలి అని అనుకున్నప్పుడు అత్యున్నత స్థాయిలో జపించదగినటువంటి మంత్రము ఇది. ఈ మంత్రాన్ని జపించి ఎప్పుడైతే విశ్వామిత్రుడు అపారమైనటువంటి శక్తిని సముపార్జించుకొని ఒక రాజు వస్తాడు, నేను చెప్తాను, దానిపైన ఒక వీడియో చేస్తాను. ఆ రాజు వచ్చి నేను ఈ శరీరంతోనే నేను స్వర్గ సుఖాలను అనుభవించాలి, ఈ శరీరంతోనే నేను స్వర్గానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఆ స్వర్గానికి ఆ రాజును ఏం చేస్తాడంటే ప్రాణంతోనే పంపిస్తాడు విశ్వామిత్ర మహర్షి. కానీ అక్కడి నుండి ఇంద్రునిచే తోయబడతాడు. ఇలా మళ్ళీ పంపిస్తాడు, మళ్ళీ నెట్టివేయబడతాడు ఆ రాజు. ఇలా 2-3 సార్లు చూసిన తర్వాత అప్పుడు ఈ గాయత్రి యొక్క మహామంత్రంతో సృష్టికి ప్రతి సృష్టి అంటే ఆల్రెడీ ఇది బ్రహ్మ చేత క్రియేషన్ చేయబడింది. ఈ బ్రహ్మకు ముందు ఏది ఉంది, పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉంటుందో అక్కడి నుండి ఉత్పన్నమైనటువంటి దాన్ని కూడా ఇతడు ఏం చేస్తాడు, ఈ శక్తి చే దాన్ని కాదని ఇంకొక కొత్త విశ్వాన్ని సృష్టించడానికి మొదలు పెడతాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, సాక్షాత్తు దేవతలందరూ కూడా వచ్చి ఇక్కడ విశ్వామిత్రుడికి సరెండర్ అవుతారు. వద్దు, అలా చేయొద్దు, సృష్టికి ప్రతి సృష్టి మీరు చేయబాకండి, అది ప్రకృతికి విరుద్ధము అని చెప్పేసి అనుకున్న తర్వాత అప్పుడు సరే ఆ విశ్వామిత్రుడు కూడా జ్ఞానోదయం అవుతుంది. అంటే జ్ఞానోదయం అంటూ అలా అనుకోవడానికి వీల్లేదు. సరే అని చెప్పేసి అందరినీ మన్నించి తను వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విశ్వామిత్రుడు అనాల్సినటువంటి అవసరం లేదు. విశ్వామిత్రుడి ప్లేస్లో మీరున్నా మీకు ఆ శక్తి వస్తుంది, ఎవరున్నా కూడా ఈ శక్తి వస్తుంది. అయితే ఈ శక్తి దేనికి ఉపయోగపడుతుంది అంటే భగవంతుడి తత్వం వైపు ఉపయోగపడుతుంది. మరి అతను కావాలంటే ఇంత సృష్టి చేసేటువంటి వ్యక్తి, అతనికి బంగారము, వెండి ఇలాంటివన్నీ కావాలంటే ఒక క్షణకాలంలో సృష్టించుకోవచ్చు. అవన్నీ వద్దనే కదా, అవి వద్దనుకున్నప్పుడే ఇలాంటి శక్తులన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇదొక రూటు, అదొక రూటు, ఈ రూట్లో వెళ్ళాడు ఆయన. కాబట్టి భగవంతుడి తత్వానికి సంబంధించినటువంటి విషయాలలో దీనిని మించినటువంటి మంత్రం లేదు. కానీ మీరు దైనందిన జీవితంలో ఈ మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? మీ శరీరంలో 24 బీజాక్షరాలు అంటే 24 శక్తి కేంద్రాలు ఒకేసారి శక్తివంతమైనప్పటికీ కూడా అది ఎక్కడికి వెళ్తుంది అంటే భగవంతుడి తత్వం వైపు మాత్రమే మిమ్మల్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. చాలామంది గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళు మా దగ్గరికి వస్తారు, గురుగారు నేను గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాను, చాలా శక్తివంతంగా చేస్తున్నాను, రోజుకి 1000 సార్లు జపిస్తున్నాను,
భావాత్మకంగా చెప్పిస్తున్నాను, అయినా నాకు ఈ సమస్యలు పోవడం లేదు ఎందుకు అని. ఎందుకు అంటే దాని అర్థము వేరుగా ఉంది కాబట్టి. దీనిని మనం మళ్ళీ మన కోరికల వైపు మళ్ళించాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చేసేటువంటి వాళ్ళకి నేనేం చేస్తానో దానికి సంబంధించిన కొన్ని బీజాక్షరాల సంపుటీకరణ చేయడం జరుగుతుంది. ప్రతి పాదానికి మనం చేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు ఇది అత్యంత శక్తివంతంగా మరి మీ కోరికలను తీరుస్తుంది. అయితే ఇక్కడ చూడండి, విశ్వామిత్రుడు తపస్సు చేస్తాడు, శక్తిని సంపాదించుకుంటాడు, వశిష్ఠ మహర్షి పైకి వెళ్తాడు, మళ్ళీ శక్తిని సంపాదించుకుంటాడు, ఒకసారి భగ్నం అవుతాడు, మళ్ళీ శక్తిని సంపాదించుకుంటాడు, డైరెక్ట్గా మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికి మళ్ళీ అటాకింగ్కి వెళ్తాడు. కానీ ఎప్పుడైతే గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేసి అపారమైనటువంటి శక్తిని సంపాదిస్తాడో వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళడు. ఎందుకో తెలుసా? ఈ గాయత్రి మంత్రము అత్యంత విశిష్టము ఎందుకు అవుతుందంటే ఇక్కడే ఉంది. ఇక్కడ గాయత్రి మంత్రము బుద్ధిని ప్రచోదనం చెందిస్తూ ఉంటుంది, వ్యక్తిని బుద్ధి స్థితిలో ఉంచుతుంది. మీకు రజోగుణంలో మీరు ముందుకు వెళ్ళినా మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీ బుద్ధిని ఒక స్థిరీకరణ చేస్తుంది. దానివల్ల ఎక్కడ మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీకు తెలిసిపోతుంది. అందుకనే గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రము. మీరు రాజయోగంలో ఉన్న మీకు కావాల్సినటువంటి కోరికలు తీరాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మంత్ర జపాన్ని చేయకూడదు. మరి ఏం చేయాలి? దీనికి సంపుటీకరణ చేయండి మాత్రం చేయకూడదు. సంపుటీకరణ చేస్తే అత్యంత శక్తివంతం అవుతుంది. ఈ ఉపాసకులు వస్తారు నా దగ్గరికి, గురుగారు మరి దీన్ని ఎలా, మాకు ఈ బాహ్యమైనటువంటి కోరికలు సంపద ఇవన్నీ కావాలనుకున్నప్పుడు సంపుటీకరణం చేయాల్సి ఉంటుంది, అది చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఏది చేసినా చాలా శక్తివంతంగా మీరు తెలుసుకొని చేయాలి. ఎవరైనా ఏదైనా చెప్తే, నేను చూసాను ఈ మధ్య అంటే చాలా సంవత్సరాల నుండి దీనిపైన కన్ఫ్యూజింగ్ ఉంది, ఎవరేమీ అనాల్సినటువంటి అవసరం లేదు, ఇది చేయండి 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 అంటారు. ఉత్తమమైనది దేనికి ఉత్తమమైనది అది తెలుసుకోరా? అది ఇప్పుడు మనమే పరిపూర్ణంగా తెలుసుకోకుండా ఇతరులకు చెప్పినప్పుడు ఇతరులు ఏం చేస్తారు? పాటించినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి? దానివల్ల సనాతన ధర్మం ఇబ్బంది పాలవుతుంది కదా. అందుకని ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరు దేంట్లో నిష్ణానితలో దాన్ని పర్ఫెక్ట్గా చెప్పుకోండి, చాలా సంతోషం అది. కానీ మంత్రం విషయానికి వచ్చినప్పుడు ఇది సమస్తాన్ని ఇస్తుంది, సమస్తాన్ని పోగొడుతుంది. తెలిసి చేస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు, తెలియకుండా చేస్తే ఇబ్బంది కూడా అవుతుంది. ఇబ్బంది అవుతుందంటే ఏం కాదు, భగవంతుడి తత్వానికి వెళ్తారు. మరి మీకేం కావాలి తెలుసుకొని మాత్రమే మీరు ఆచరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.